నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. ఒక్కో రౌండ్ లో బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఫలితం తేల్చేందుకు అనుకున్న దానికన్నా ఎక్కువ టైం తీసుకుంటోంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ రౌండ్ లో వచ్చే ఆధిక్యమే కీలకం కానుంది. అయితే కొన్ని ఇన్వాలిడ్ ఓట్లు మల్లన్నను టెన్షన్ పెడుతూ ఉన్నాయి. ఓట్లపై జై మల్లన్న లాంటి రాతలు, ఇతర సింబళ్లు కనిపించడంతో అధికారులు వాటిని పరిగణించడం లేదు. ఇలాంటి ఇన్వాలిడ్ ఓట్లతోనే గతంలోనే దెబ్బతిన్నారు తీన్మార్ మల్లన్న. సమాచారం అంటుంది ఏ విధంగా నిన్న చెప్తాడు, ఎందుకంటే ఆయన అబ్జర్వర్ మాకు కాబట్టి. మంచి ఓట్లు అయితే పోలైతా ఉన్నాయి. ప్రజలు ఏదో మల్లన్న అవసరమని అనుకున్నారేమో అనిపిస్తా ఉంది. అంటే వ్యాలిడ్ ఓట్లు పోయినసారి కూడా వ్యాలిడ్ ఓట్లతోటి మీకు సెకండ్ ప్లేస్ లో ఉన్న మీకు వ్యాలిడ్ ఓట్లతోటే నష్టం జరిగింది అనేది ఇన్వాలిడ్ ఓట్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇన్వాలిడ్ ఓట్ల సంగతి ఏందో ఏం అర్థమైతలేదు. ఆ ఇన్వాలిడ్ ఓట్లు మరి వాళ్ళు ఓటింగ్ ఎందుకే రాలేదో వాళ్ళకు ఏం కథనో తెలియదు. కానీ ఇన్వాలిడ్ ఓట్లు అయితే ఎవరిదో ఒకరు కొంప ముంచే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ప్రధానంగా నాకు పడ్డ ఓట్లు కూడా చాలా ఇన్వాలిడ్ పడ్డాయి. అవి ఉంటే అవి కనుక కరెక్ట్ గా పడి ఉంటే ధీమాగా చెప్పేటోళ్ళం. సో ఇప్పటికైనా కూడా కొంత ఆందోళన అయితే ఏం లేదు, మంచిగానే ఉంది పరిస్థితి. ఒక రౌండ్ కి 96,000 మాత్రమే కౌంట్ జరుగుతుంది. ఇంకా అంటే 3 రౌండ్ల ప్రక్రియ ఉన్నది. ఇప్పటి వరకు మీకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధ్యనే పోటీ జరుగుతుందనే కొంత వాళ్ళిద్దరు అంటే బీజేపీ, బీఆర్ఎస్ మరి అక్కడ కొంత ఫైట్ జరుగుతున్నట్టయితే కనిపిస్తా ఉంది. సో దాంట్లో రాకేష్ రెడ్డి కొంత మెరుగు ఉండొచ్చు. మెరుగైతే కొంత మెరుగు కనిపిస్తా ఉంది. సో మొత్తానికైతే మరి సెకండ్ ఎవరుంటారు, రాకేష్ రెడ్డి గారా లేకపోతే ప్రేమేందర్ రెడ్డి గారు ఉంటారా అనేది మనం, లేకపోతే ఫస్ట్ లో నేను ఉంటాను అనేది ఇప్పుడు చెప్పేటువంటి అవకాశం లేదు. ఫస్ట్ రౌండ్ అయిపోతే తప్ప పూర్తి స్థాయి ఫలితం వస్తుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. ఒక్కో రౌండ్ లో బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఫలితం తేల్చేందుకు అనుకున్న దానికన్నా ఎక్కువ టైం తీసుకుంటోంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ రౌండ్ లో వచ్చే ఆధిక్యమే కీలకం కానుంది. అయితే కొన్ని ఇన్వాలిడ్ ఓట్లు మల్లన్నను టెన్షన్ పెడుతూ ఉన్నాయి. ఓట్లపై జై మల్లన్న లాంటి రాతలు, ఇతర సింబళ్లు కనిపించడంతో అధికారులు వాటిని పరిగణించడం లేదు. ఇలాంటి ఇన్వాలిడ్ ఓట్లతోనే గతంలోనూ దెబ్బతిన్నారు తీన్మార్ మల్లన్న. మరిన్ని వివరాలు కౌంటర్ సెంటర్ నుండి జానయ్య అందిస్తారు. జానయ్య, కౌంటింగ్ ఎలా నడుస్తోంది? ఇన్వాలిడ్ ఓట్ల సంగతి ఏంటి? హిమబిందు, ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఇన్వాలిడ్ ఓట్లు అధికంగా తేలుతుండడంతో అభ్యర్థులు మాత్రం తీవ్ర టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే తీన్మార్ మల్లన్న, ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న, అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్న పరిస్థితి. అయితే దాదాపుగా 21,000 పైగా ఓట్లు ఇన్వాలిడ్, చెల్లని ఓట్లుగా అప్పుడు నమోదు కావడం జరిగింది. ఈ నమోదు అయిన ఆ చెల్లని ఓట్ల నమోదు అయిన కావడంలో తీన్మార్ మల్లన్నకే అధికంగా కూడా ఆ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అవి పట్టభద్రులు సరైన విధంగా ఓటు విధానాన్ని సరైన విధంగా వేయకపోవడంతో అప్పుడు కూడా ఆయనకు ఈ చెల్లని ఓట్లతోటి దెబ్బపడ్డదని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటమి పాలయ్యారని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏదైతే ఈ 52 మంది అభ్యర్థులు ఉన్నటువంటి బరిలో ఉండడంతో జంబో బ్యాలెట్ పేపర్ ని రూపొందించడం జరిగింది. బ్యాలెట్ పేపర్ కూడా ఎక్కువ సైజులో ఉండడంతో ఈ ఓటు వేయడానికి వచ్చిన అభ్యర్థులు కూడా అంటే ఎక్కువ మంది, అంటే ఈ ఓటు హక్కు ఉన్న ఎవరైతే ఓటు హక్కు ఉన్నారో వారందరూ కూడా గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులుగా ఉన్నవారే ఈ ఓటు హక్కు కలిగి ఉంటారు. కానీ ఈ ఓటు హక్కు వినియోగించుకునే విధానం పైన కూడా అధికారులు కావచ్చు, ఇటు అభ్యర్థులు కూడా ఏదైతే పట్టభద్రులకు పలు సమావేశాల ద్వారా కావచ్చు, ఇతర
ఇతర ప్రయత్నాల్లో కూడా ఇతర విషయాల్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఇటు పోలింగ్ జరిగే సమయంలో కూడా పోలింగ్ రోజు కూడా పోలింగ్ స్టేషన్ బయట కూడా ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఓటుకు వినియోగించుకోవాలి, ఇలా ఏదైతే ఇలా నమోదు చేస్తే చెల్లదు అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు అలాగే పెద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం, బయట అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే లిస్టు కూడా ప్రదర్శించడం జరిగింది. అయినా కూడా అంత అవగాహన ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లే ఈ ఇన్వాలిడ్ ఓటు అంటే వారు ప్రాధాన్యత క్రమంలో వేయాల్సిన ఓట్లను సరిగ్గా వేయకపోవడం, లేదంటే కావాలనే చేస్తున్నారా అనేది కూడా కొంత సందిగ్ధం, ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు సంబంధించి కొన్ని ఓట్లను పరిశీలించినట్టయితే ఆయనకు తెల్లని ఓట్లు కొన్ని ఓట్లను పరిశీలిస్తే జై తీన్మార్ మల్లన్న, టిక్ మార్క్, అలాగే ఏదైతే ఇలాంటి గుర్తులను ఆయనకు ఎదురుగా కూడా బ్యాలెట్ పేపర్ లో వేయడంతో ఆయనకు ఓటు వేయాలనుకున్న వారు నెంబర్ 1 ఒకటో నెంబరు వేస్తే ఆయన ఓటు చెల్లుబాటు అవుతుంది. కానీ వీరంతా కూడా టిక్ మార్క్ ఇట్లా పేరు రాయడం ఇట్లాంటి చేయడం తోటి ఆ బ్యాలెట్ పేపర్ ఇన్వాలిడ్ గా మారడం తోటి వాళ్ళ ఓటు చెల్లకుండా పోతుంది. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం 96 టేబుల్స్ కౌంటింగ్ జరుగుతుంది. ఈ 96 టేబుల్స్ సంబంధించి కూడా దాదాపుగా ఒక్కొక్క టేబుల్ కు సంబంధించి తక్కువలో తక్కువ 50 ఓట్ల వరకు కూడా చెల్లని ఓట్లుగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్క రౌండ్ కి 96 టేబుల్ ఉన్న నేపథ్యంలో దాదాపుగా 8,000 వరకు కూడా ఈ ఇన్వాలిడ్ ఓట్లు మొదటి రౌండ్ లో రానున్నట్లుగా అంటే తేలనున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువ ఇన్వాలిడ్ ఓట్లు వస్తుండటంతో ఇటు అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వారికి సరైన క్రమంలో వీళ్ళు వేసి ఉంటే వారి లెక్కలోకి వస్తుంది కాబట్టి వారికి గెలుపు అవకాశం ఉంటున్న పరిస్థితుల్లో ఇన్వాలిడ్ ఓట్లు అభ్యర్థుల గెలుపోవటంల పైన కూడా ప్రభావం చూసే అవకాశం ఉండడంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్న వాతావరణం కనబడుతుంది. ఇంకా 3 రౌండ్లు ఉన్న నేపథ్యంలో మిగతా రౌండ్లలో కూడా ఎలాంటి ఈ చెల్లని ఓట్లు ఎన్ని వస్తాయనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతుండడంతో అభ్యర్థులు మాత్రం టెన్షన్ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కొద్దిసేపట్లోనే ఈ మొదటి రౌండ్ 96,000 ఓట్ల బ్యాలెట్ ఓట్లకు సంబంధించి మొదటి రౌండ్ మాత్రం మరో అర్ధగంట సేపట్లో ముగియనుంది. దీనికి సంబంధించి మొదటి రౌండ్ ఫలితాలు తెలుపుతారా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అంటే మొత్తానికి కౌంటింగ్ ఫలితం ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది జానయ్య? అయితే ఒక్కొక్క రౌండ్ లో 96,000 ఓట్ల బ్యాలెట్ పేపర్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఒక్క రౌండ్ కు దాదాపుగా 6 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో మరో 2 రౌండ్లతో పాటు 2 రౌండ్లు 96,000 లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మిగిలేటువంటి 40,000 ఓట్లకు టేబుల్ కు 500 చొప్పున కావడంతో అదొక 3 గంటలు, అంటే ఇంకా 12 గంటల పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3:30కు స్టార్ట్ అయినటువంటి మధ్యాహ్నం 3:30కు స్టార్ట్ అయినటువంటి 96,000 ఓట్ల లెక్కింపు ఇంకా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా 6:30 గంటల సమయం ఈ 96,000 ఓట్ల లెక్కింపుకు సంబంధించి కొనసాగడంతో ఇలాంటి 96,000 3 రౌండ్లు లెక్క పెట్టాల్సి ఉంటుంది. మరో 40,000 బ్యాలెట్ ఓట్లను మరి 2.5 గంటల సమయం అది పడుతుంది. కాబట్టి మొత్తం ఇంకా 12 గంటలకు పైన సమయం పడుతుండడంతో రేపు ఉదయం 10 గంటల తర్వాతనే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఎవరికి ఎన్ని వచ్చాయి, ఎన్ని చెల్లుబాటు కాని ఓట్లు ఉన్నాయనేది మాత్రం తెలనుంది. రైట్, థ్యాంక్ యూ జానియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అంటే వ్యాలిడ్ ఓట్లు పోయినసారి కూడా వ్యాలిడ్ ఓట్లతోటి మీకు సెకండ్ ప్లేస్ లో ఉన్న మీకు ఆ వ్యాలిడ్ ఓట్లతోటి నష్టం జరిగింది అనేది ఇన్వాలిడ్ ఓట్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇన్వాలిడ్ ఓట్ల సంగతి ఏందో ఏం అర్థమైతలేదు. ఆ ఇన్వాలిడ్ ఓట్లు మరి వాళ్ళు ఓటింగ్ ఎందుకే రాలేదో వాళ్ళకు ఏం కథనో తెలియదు. కానీ ఇన్వాలిడ్ ఓట్లు అయితే ఎవరిదో ఒకరు కొంప ముంచే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ప్రధానంగా నాకు పడ్డ ఓట్లు కూడా చాలా ఇన్వాలిడ్ పడ్డాయి. అవి ఉంటే అవి కనుక కరెక్ట్ గా పడి ఉంటే ధీమాగా చెప్పేటోళ్ళం. సో ఇప్పటికైనా కూడా కొంత ఆందోళన అయితే ఏం లేదు, మంచిగానే ఉంది పరిస్థితి. ఒక రౌండ్ కి 96,000 మాత్రమే కౌంట్ జరుగుతుంది. ఇంకా అంటే 3 రౌండ్ల ప్రక్రియ ఉన్నది. ఇప్పటి వరకు మీకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధ్యనే పోటీ జరుగుతుందనేది
కొంత వాళ్ళిద్దరు అంటే బీజేపీ బీఆర్ఎస్ మరి అక్కడ కొంత ఫైట్ జరుగుతున్నట్టయితే కనిపిస్తా ఉంది. సో దాంట్లో రాకేష్ రెడ్డి కొంత మెరుగు ఉండొచ్చు, మెరుగైతే కొంత మెరుగు కనిపిస్తా ఉంది. సో మొత్తానికైతే మరి సెకండ్ ఎవరుంటారు, రాకేష్ రెడ్డి గారా లేకపోతే ప్రేమేందర్ రెడ్డి గారు ఉంటారా అనేది మనం, లేకపోతే ఫస్ట్ లో నేను ఉంటాను అనేది ఇప్పుడు చెప్పేటువంటి అవకాశం లేదు. ఫస్ట్ రౌండ్ అయిపోతుంది.